సాల్వ్ చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసి రేపు ఎన్ని కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 5 లక్షల మంది. దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం. ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్, ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్, ఏమేం చేయాలి అవన్నీ చేస్తాం, ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మెట్టుకులెస్గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ పీపుల్, అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం. మినిమం 2 కోట్ల మంది పార్టిసిపేటెడ్గా చేస్తాం. వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ని. అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు. స్కూల్స్ కావచ్చు, ఛాంపియన్స్ కింద పెడతాం. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది. భారతదేశం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్గా మెజర్ చేసి అది కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది. దెన్ మిగతలు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు. దెన్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది. దానికి ఇది 10th ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా.